హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. మనము ఇప్పుడు ఓట్స్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే, మనం బనానా కట్ చేసి ఇట్లాగా ఎండపెట్టాను కదా, నేను గ్రీన్ బనానాని డ్రై బనానాగా చేశాను అన్నమాట. చూసారా ఎంత బాగా ఎండిపోయాయో, గలగల సౌండ్ వస్తున్నాయి అన్నమాట. దీన్ని బాగా ఎండిపోయిన తర్వాత మనం ఇలాగ ఒక గాజు బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకర్లేదు, బయటే ఉంటాయి. ఇలాగా పట్టుకుంటే చూసారా ఎంత బాగా విరుగుతున్నాయి అన్నమాట. దీన్ని డ్రై ఫ్రూట్స్ లాగా వాడుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మనం ఓట్స్ తయారు చేసుకుంటాం కదా, ఈ ఓట్స్లో మనం ఓట్స్ అయితే ఉడికిపోయింది, దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఏదైనా బనానా, యాపిల్, దానిమ్మ గింజలు ఏమైనా వేసుకోవచ్చు అన్నమాట. అప్పటికప్పుడు మనకి ఏమైనా ఇలాంటివి రెడీగా ఉన్నాయనుకోండి, ఇవి ఉడికిన వేడి పాలల్లో కానీ ఇట్లాగా ఓట్స్లో కానీ కొంచెం 4 ముక్కలు ఇట్లా తీసుకొని ఇట్లా చిదిపేసి మనం వేసేసుకుంటే చక్కగా సాఫ్ట్గా నానిపోయి మనం ఓట్స్తో పాటు తినేయచ్చు అన్నమాట. పెద్దవాళ్ళు, పళ్ళు లేని వాళ్ళకి కూడా ఎంత మంచిదండి ఇది. కానీ మనం వేస్ట్ చేయకుండా మనకి బాగా తక్కువ రేటుకి దొరుకుతాయి కదా, అలాంటప్పుడు కూడా తెచ్చి ఎండ ఉండాలి బాగా. చూసారు ఎంత బాగా ముక్కలు అయిపోతున్నాయో. పిల్లలకి ఇట్లా వేసేసి ఓట్స్ అయినా అటుకులైనా ఇట్లా దేనికైనా, ఇప్పుడైతే నేను 4 ముక్కలు ఓట్స్లో వేసుకుంటున్నాను. దీంతోపాటు కొంచెం డ్రై ఫ్రూట్స్ ముక్కలు, దానికి కొంచెం సరిపడా బెల్లం, మంచి బెల్లం ఉంటే ముక్కలు ఇలా పొడి చేసి కొని పెట్టుకోవడమే. అలాగే కొంచెం యాలకుల పొడి, అమృతంలా ఉంటుందండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, పొద్దుటే కాకపోతే ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈజీగా అయిపోతున్నాయి అన్నమాట. ఇటువంటివన్నీ కూడా చాలా స్పీడ్గా అయిపోద్ది. ఒక బౌల్లో వేసి ఇచ్చేయడమే. ఇంకా చూసారు కదా, ఇవన్నీ వేసాను కదా. అలాగే అటుకులతో కూడా ఇలా మనం వేడి పాలేసి చేద్దాం. ఇదైతే ఓట్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఏమైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలంటే మన ఇష్టం అన్నమాట. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే అటుకులు ఉన్నాయి కదా మన ఇంట్లో, అటుకుల్లో కూడా ఇవన్నీ కలుపుకోవచ్చు. చూసారా, ఇదిగో ఓట్స్ అయితే ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఇది ఓట్స్ అంతా ఇట్లా అయిపోయింది, అన్నీ వేసుకున్నాం దీనిలో. ఇప్పుడు మనం అటుకులు చూసారు కదా, అటుకులు పాలు వేసాను. ఎంతో ఇష్టంగా తింటారండి. ఇవన్నీ కృష్ణుడు కూడా మనం ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఉన్నాయి కదా డ్రై బనానా, ఇవి కూడా ఇట్లాగా నలిపేసుకొని ఇందులో వేసేస్తే మెత్తగా అయిపోతాయి అన్నమాట. వేడి పాలు కదా అటుకులతో ఇలా కలిసిపోతాయి. దానికి కూడా ఇలాగే సేమ్ డ్రై ఫ్రూట్స్ మెత్తగా కుట్టేసుకొని వేసేసుకుందాం. సరిపడా బెల్లం, ఎంత ఇష్టంగా తింటారో పిల్లలైతే మాత్రం మళ్ళీ కావాలని అడుగుతారు. యాలకుల పొడి చూసారా, ఈజీగా అయిపోయింది కదా బ్రేక్ఫాస్ట్. ఇట్లా చేసేసుకుంటే పరుగుల మీద ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అందరూ ట్రై చేయండి, అందరికీ కూడా చాలా బాగుంటుంది. అది బనానా అంటే ఏ బనానా, గ్రీన్ బనానా ఉంటుంది, మామూలు బనానా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం డ్రై ఫ్రూట్స్ లాగా దొరుకుతున్నాయి బయట కూడా. అవి వీలైతే మనం కూడా తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే, ఇట్లాగా బాటిల్ వేసుకొని పెట్టుకుంటే చూసారు గలగల సౌండ్ ఎలా వస్తుందో, ఎంత బాగుంటాయోనండి. ఇవన్నీ కూడా మనం కొంచెం ఓపికతో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తేనె వేసుకోవచ్చు. మనకి రకరకాల ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ అయినా కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే ఇంకాస్త రుచిగా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇవన్నీ డ్రై బనానాతో మనం ఏమేం చేసుకోవచ్చు అన్నది చూపించాను కదా. ఇదేనండి ఈరోజు రెసిపీ. నచ్చిందా మీకు అందరికీ? నచ్చితే అందరూ ట్రై చేయండి. చాలా ఈజీ, సింపుల్ కూడా, త్వరగా పని అయిపోతుంది. ఇవన్నీ రెడీగా ఉంటే మనం ఏమైనా చేసుకోవచ్చు. అలాగే ఇంకా వేరే కూడా మనం ఆలోచించుకొని మనకి టైంని బట్టి మనం పనులు చేసుకోవచ్చు అన్నమాట. ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, మరో మంచి వంటతో, మరో ఆరోగ్యకరమైన వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.